హాయ్! వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కథ 'నా ప్రాణమా' పార్ట్ 24. మీ మనసుకు నచ్చే అత్యంత అద్భుతమైన కథ. ఇక కథలోకి వెళ్దామా? అలా గార్డెన్‌లో కూర్చొని కాసేపు కబుర్లు చెప్పుకుంటూ ఉండగా అక్షర మొబైల్ రింగ్ అవుతుంది. కాల్ లిఫ్ట్ చేసి హలో శిల్ప, ఎలా ఉన్నావే? నేను బాగున్నాను. నువ్వెలా ఉన్నావు? అభి నిన్ను మంచిగా చూసుకుంటున్నాడా? అభి ఎవరు అని సయ్య చేశాడు. శిల్ప అని చిన్నగా పెదవులు కదిలిస్తూ చెబుతుంది అక్షర. ఫోన్ స్పీకర్లో పెట్టు అని అభి చెప్పగానే అక్షర స్పీకర్ ఆన్ చేసి టేబుల్ మీద పడుతుంది. ఏ అక్షర, ఉన్నావానే? మాట్లాడటమే లేదు. హలో అక్షర అని గట్టిగా అరుస్తుంది శిల్ప. శిల్ప, ఉన్నానే. నేనిక్కడ కాకిలాగా అరుస్తుంటే నువ్వేమో సైలెంట్గా ఉన్నావు. ఏం లేదే, చెప్పు. ఏం చెప్పాలి? నేను అడిగిన దానికి సమాధానమే చెప్పలేదు. బాగానే చూసుకుంటున్నాడు. ఈరోజు సినిమాకు తీసుకెళ్తానన్నాడు అని అక్షర చెప్పగానే శిల్ప అలానే షాకింగ్గా ఉంటుంది. నిజంగానా? దిస్ ఈజ్ ఏ వెరీ గుడ్ న్యూస్. నాకు చాలా సంతోషంగా ఉంది అని హ్యాపీగా చెబుతుంది శిల్ప. ఎలా ఉన్నావు శిల్ప అని అభి అడగంగానే, అడ్డగాడిదా, నేను నీకు ఇప్పుడు గుర్తొచ్చానారా? ఎన్నిసార్లు ఫోన్ చేసినా కాల్ లిఫ్ట్ చేయవు అని బండబూతులు తిడుతుంది శిల్ప. ఏంది ఆ వాగుడు? అప్పట్లో ఎంత సైలెంట్గా ఉండేదానివి, ఇప్పుడు ఇలా చాలా వైలెంట్ అయిపోయావుగా అని అభి అంటే, అంతా నీ దయరా, నీ మహిమ. నీ వల్లే నేను ఇలా మారిపోయాను అని కోపంగా చెబుతుంది శిల్ప. ఏంది నీ తిట్ల దండకం? నీకు దండమే బాబు. నీ దండం మాకు వద్దు గాని అక్షరాన్ని మంచిగా చూసుకో అని శిల్ప అంటే, నీ ఫ్రెండ్కి ఏమైంది? బంగారు బొమ్మలా ఉంది అని అభి అనగానే, చాలే నీ ఎటకారం. పనికిరాని అనుమానాలతో దాన్ని నీ మాటలతో చాలా బాధ పెట్టావు. ఇప్పటికైనా తప్పు తెలుసుకొని దాన్ని హ్యాపీగా చూసుకో. సరే మేడం, సరే. మీరు చెప్పినట్టే మీ ఫ్రెండ్ను కింద కాలు పెట్టనీయకుండా అన్నీ నేనే దగ్గర ఉండి చూసుకుంటాను అని అభి అనంగానే, చాలే సంబడం. నేను అలా అనలేదురా పెదవ. తనని బాధ పెట్టకుండా చూసుకో. సరే శిల్ప మేడం, మీరు చెప్పినట్టే తనని ఏ ఇబ్బంది పెట్టకుండా చూసుకుంటాను. ఈ సండే ఇంటికి రా, నీకే తెలుస్తుంది. సరే సార్, తప్పకుండా వస్తాను. మీరు సినిమాకు వెళ్తున్నారట? వెళ్ళండి, నేను ఉంటాను, బాయ్ అని ఫోన్ కట్ చేస్తుంది శిల్ప. ఇక అక్షర అభి సినిమాకి వెళ్దామని రెడీ అయి కిందికి వస్తారు. ఆగండభి గారు, నేను వెళ్ళి అత్తయ్య గారికి చెప్పేసి వస్తాను అంటూ జానకమ్మ గదిలోకి వెళుతుంది. అత్తయ్య, అత్తయ్య, మేము సినిమాకు వెళ్ళి వస్తాము అని జానకమ్మ కాళ్ళకు నమస్కరిస్తుంది. మీరు ఎప్పుడు ఇలానే సంతోషంగా ఉండాలమ్మా. పిల్ల పాపలతో నిండు నూరేళ్ళు హ్యాపీగా ఉండాలని దీవిస్తుంది. అక్షర జానకమ్మ ఇద్దరూ బయటికి వచ్చి, అరే అభిగా, సినిమా చూసి ఏదో పడిపోయిందని ఇంటికి ఊరికి రాకు. అక్కడే డిన్నర్ చేసేసి హ్యాపీగా ఎంజాయ్ చేసి రండి. ఓకే మామ్, నువ్వు డిన్నర్ చేసేసి టాబ్లెట్ వేసుకొని పడుకో. రత్నాలక్క, అత్తయ్యకు డిన్నర్ పెట్టి నువ్వే దగ్గరుండి టాబ్లెట్లు వేసి జాగ్రత్తగా చూసుకో అని రత్నాలకు చెబుతుంది అక్షర. సరే అక్షర, నువ్వు ఏం టెన్షన్ పడకు. నేను పెద్దమ్మ గారిని జాగ్రత్తగా చూసుకుంటాను. మీరు క్షేమంగా వెళ్ళిరండి. సరే, బాయ్ అని ఇద్దరు జానకమ్మకు రత్నాలకు చెప్పి బయలుదేరుతారు. అభి కార్ దగ్గరికి వెళ్తుంటే, అరే అభిగా, అటెక్కడికి రా? మీరు బైక్ మీద వెళ్దామన్నారుగా. ఓ, ఇదొక్కటుందా అని తలకాయ కొట్టుకొని బైక్ దగ్గరికి వెళ్తాడు అభి. బైక్ స్టార్ట్ చేయగానే
అక్షర టూ సైడ్ కూసుందాం అనేసరికి ఆగు ఆగు ఏందా కుసుండు నువ్వు వన్ సైడే కూసో అని కసిరించేసరికి అక్షర వన్ సైడ్ కూర్చుంటుంది. ఏంటమ్మా అక్షర అలా పరాయి మగవాడి పక్కన కూర్చున్నట్టు అలా దూరం జరిగి కూర్చున్నావు? టూ సైడ్ కూర్చో అని జానకమ్మ అక్కడి నుండే అరుస్తుంది. ఇక అభి నీకు నచ్చినట్టే తగలడు అని చిన్నగా గుసగుసగా అంటాడు. అక్షర టూ సైడ్ కూర్చొని అభి మీద చెయ్యి వేస్తుంది. అక్షర చెయ్యి వేయగానే అభి కోపంగా అక్షర వైపు మిర్రర్లో నుండి చూస్తుంటే అత్తయ్య గారు అని చిన్నగా సైగ చేసి అటువైపు చూస్తుంది. ఇక తప్పదు అన్నట్లుగా అభి డ్రైవ్ చేస్తాడు. కొద్ది దూరం వెళ్ళగానే అక్కడ పానీపూరి బండి కనిపిస్తుంది. అభిగారు అభిగారు ఏంటే నీ నస పానీపూరి అని అటువైపు చూపిస్తుంది. ఇంకా నీకు పానీపూరి పిచ్చి వదలలేదా అని కసిరించేసరికి ప్లీజ్ అభిగారు ప్లీజ్ ప్లీజ్ అని బతిమాలుతుంది. ఏందే నువ్వు ఎక్కడ పడితే అక్కడ ఆపడానికి నేనేమన్నా నీ మొగుడు అనుకున్నావా అని కోపంగా అంటే మీరు నా మొగుడే కదా అభిగారు అని చిన్నగా అంటుంది అక్షర. ఈ ఎక్స్ట్రాలే వద్దనేది అని అభి డ్రైవ్ చేయబోతుంటే అభిగారు మీరు ఇక్కడ ఆపకుంటే నేను అత్తయ్య గారికి ఫోన్ చేసి చెబుతాను. ఏంటి బ్లాక్మెయిల్ చేస్తున్నావా? బ్లాక్మెయిల్ కాదు అభిగారు అత్తయ్య గారికి చెబుతాను అన్నాను అంతే అని క్యూట్గా ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ చెబుతుంది. అక్షర గీ తెలివికి ఏం తక్కువ లేదు అని బండిని సైడ్ కాపి పానీపూరి దగ్గరికి వెళ్తారు. భయ్యా దో ప్లేట్ పానీపూరి దీదో అని అక్షర చెప్పగానే రెండు ఎందుకే నాకేం వద్దు ప్లీజ్ అభి గారు నాకు కంపెనీ ఇవ్వరా? ఇక తప్పక అభి కూడా ప్లేట్ తీసుకుంటాడు. పానీపూరి ఇవ్వగానే అక్షర నోట్లో పెట్టుకొని అబ్బా అని ఊరిస్తూ ఎంత బాగుందో అని అక్షర పొగుడుతుంటే ఏయ్ ఏయ్ నోరు మూసుకొని తినవే. నోరు మూసుకొని ఎలా తింటారు అభిగారు? మళ్ళీ నీ నోట్లో నుండి ఒక్క మాట వచ్చిందనుకో ఇక్కడి నుండే గోదాట్లోకి విసిరేస్తా అని అభి కసిరియగానే అక్షర సైలెంట్గా పానీపూరి తింటుంది. అక్కడ ఉన్న అబ్బాయిలంతా అక్షర వైపు కనురెప్ప వేయకుండా అలానే చూస్తుంటారు. అబ్బా ఏం ఫిగర్ రా ఎంత అందంగా ఉందో అని వాళ్ళ చూపులతోటే తినేసేటట్టు చూస్తుంటారు. ఆ పక్కనోడు వాడెవడో గాని ఆ కత్తి లాంటి ఫిగర్ని ఎలా తిట్టబుద్దవుతుందిరా మేమైతే అని వాడి నోటి మాట బయటికి రాకముందే వెళ్ళి అంత దూరాన పడతాడు. ఎవడివిరా నువ్వు మా వాడిని కొడుతున్నావు అని ఇంకొక వాడు ముందుకు రాగానే వాడు కూడా గాల్లో తేలుకుంటూ అక్కడ ఉన్న స్తంభానికి గుద్దుకుంటాడు. వద్దు అవిగారు ఈ గొడవలెందుకు అని అక్షర చెబుతున్నా వినకుండా వాళ్ళను ఇరగదంచుతాడు. సారీ సిస్టర్ మీరైనా బావకి చెప్పండి అని అందులో ఒకడు చెప్పగానే అభి వాణ్ణి తన్నుదంతాడు. ఎవర్రా నీకు బావ? దాన్ని సిస్టర్ అన్నావు ఓకే నీకు బావ ఎవర్రా అని ఇంకొక దెబ్బ కొట్టబోయేంతలో ప్లీజ్ సార్ మీకు దండం పెడతాను నన్ను వదిలేయండి అని అతడు వేడుకుంటాడు. ఇంకొకసారి నాకు కనిపించారనుకో మీ బొక్కలు ఇరగ్గొడతా నీకు ఎప్పుడూ కనిపించం సార్ అని చెప్పి వాళ్ళు కుయ్యో మొర్రో అనుకుంటూ ఫాస్ట్గా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతారు. అవి కొట్టే కొట్టుడుకు అక్షర ఫిదా అయిపోయి అలానే కనురెప్ప వేయకుండా అభి వైపు చూస్తుంటే తరువాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే. ఈ కథ మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఇంట్రెస్ట్
మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. హైప్ ఇచ్చి మన వీడియోను ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ.